కాబట్టి ఈ మహిళ ఇప్పుడు చెప్పుకున్న ఆ వ్యక్తి కాకుండా రవి అనే పేరుతో మనం చెప్పుకున్నాం. ఆ రవిని కాకుండా ఇతరులను ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ వ్యక్తికి అదే విధంగా అంటే ఈ వ్యక్తికి లాగే వేరొక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అలాగే ఈ సపత్నీ యోగం ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీనికి పొంతన ఉన్న జాతకం మాత్రమే కాదు, అదే విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత అంటే తనని వశం చేసుండాలి. ఇప్పుడు చాలా అద్వైనంగా ఉన్నటువంటి విషయం చెప్తాను. అదేమిటంటే ఒక ఇంట్లో ఈ యొక్క కుక్కకి ఒక స్వభావం ఉంది, దానికొక స్వభావం ఉంది. దానికి ఇంట్లో ఏమైనా పెట్టండి, వదిలిపెట్టగానే దూరంగా పరిగెడుతుంది. మీరు చూసే ఉంటారు, మీ ఇంట్లో కుక్క ఉంటే దానికి మీరు పాలు పోస్తూ ఉంటారు. ఇప్పుడు ఫారెన్ ఫుడ్ కూడా ఉన్నాయి, ప్యాకెట్లో వచ్చేది పెడతారు. బాగా మాంసం అంటే బిర్యానీ లాంటివి పెడుతూ ఉంటారు. అవన్నీ పెడుతూనే ఉన్నారు. కానీ దాని మెడకి ఉన్న గొలుసు విప్పి చూడండి, గేటు కొంచెం తెరిచి చూడండి, ఎగిరి దూకి పరిగెడుతుంది.